త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో ఢిల్లీ బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 8న ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాతే ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, 8న వెళ్ళబోతున్నారా చంద్రబాబు ఢిల్లీకి? రైట్, ఆ ప్రచారం అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సౌజన్య. ఈ నెల 8వ తేదీన పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద సంప్రదింపులు జరిపేందుకు బీజేపీకి సంబంధించిన ఢిల్లీ మాట్లాడేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఢిల్లీ నుంచి పార్టీకి అంటే బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా ఇప్పటికే పార్టీ టీడీపీ కార్యాలయం టీడీపీ వర్గాలతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 8వ తేదీ వస్తే కనుక పొత్తుల వ్యవహారానికి సంబంధించిన అంశం మీద చర్చలు జరుపుకోవచ్చు అన్న కొంత గ్రీన్ సిగ్నల్ లాంటిది కూడా టీడీపీ అధినాయకత్వానికి బీజేపీ అధినాయకత్వం వైపు నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పొత్తుల వ్యవహారానికి సంబంధించి క్లారిటీ వచ్చే దిశగా ఏపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మనం చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పొత్తులకు సంబంధించి ఒకవైపు తెలుగుదేశం, మరొకవైపు జనసేన ఇప్పటికే సీట్ల సర్దుబాటు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ అధికారిక ప్రకటన పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ బీజేపీతో పొత్తుల వ్యవహారం మీద క్లారిటీ రావాల్సి ఉన్న తరుణంలోనే కొంత సీట్ల సర్దుబాటు విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు జరగని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఇక ఈ నెల 9వ తేదీన పార్లమెంట్ సమావేశాలు కూడా ముగియబోతున్నాయి. ఆ తర్వాత నుంచి ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టే పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో 8వ తేదీన అంటే పార్లమెంట్ సమావేశాలు ముగియక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బీజేపీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలు భేటీ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద చర్చ జరిపి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. మరొకవైపు చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అది కూడా 10వ తేదీన వెళతారు అనేది టెంటేటివ్ గా జరుగుతున్న ప్రచారం. సో ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు, మరొకవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించిన అంటే మేబీ ఒక 8-10 తేదీల మధ్యన ఈ బీజేపీ టీడీపీ జనసేన పార్టీలతో కలిసి వెళ్తుందా లేకపోతే ఒంటరిగా వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి కూడా చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి జరుగుతున్న పరిణామాలు బట్టి అంచనా వేసుకోవచ్చు సౌజన్య. సో ఎన్ని సీట్లు బీజేపీ పోటీ చేస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో కలిసి బీజేపీ కూడా వెళ్లే పక్షంలో ఈ రెండు పార్టీలకు కలిపి జనసేన పార్టీకి మరొకవైపు బీజేపీకి రెండింటికి కలిపి దాదాపు 40 నుంచి 45 స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఎక్కువగా ఎంపీ స్థానాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వాటిని తమకు కేటాయించాల్సిందిగా కోరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బహుశా 4 నుంచి 6 ఎంపీ స్థానాలని బీజేపీ కోరే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సౌజన్య. సో ఈ మొత్తం మీద కీలకమైన పరిణామాలు పొత్తులకు సంబంధించిన క్లారిటీ అతి త్వరలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం మీద అతి త్వరలో పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ఖచ్చితమైన సమాచారం మేరకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి పొత్తుల మీద కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి జరుగుతున్న పరిణామాలు బట్టి మనం చెప్పొచ్చు సౌజన్య. అంటే పిఎంఆర్, ఈ పర్యటనలో బీజేపీ పెద్దలు ఎవరెవరితో భేటీ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు? అంటే బీజేపీకి సంబంధించిన పెద్దలతో చంద్రబాబు నాయుడు అంటే ఎవరెవరితో భేటీ అవుతారన్న అంశానికి సంబంధించి క్లారిటీ రాకున్నప్పటికీ మనకి అందుతున్న సమాచారం మేరకు చూస్తా ఉంటే శివప్రకాష్ జీ అంటే ఏపీ వ్యవహారాలతో పాటుగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాల మీద ఎవరైతే బీజేపీలో కీలకమైన నేతగా ఉన్న శివప్రకాష్ జీతో పాటుగా జేపీ నడ్డా అలాగే అమిత్ షా వీళ్లతో పాటుగా వీలుంటే కనుక అపాయింట్మెంట్ దొరికితే ప్రధానితో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అంటే పార్టీకి సంబంధించి బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉంటున్నారో అమిత్ షా కావచ్చు, ప్రధాని కావచ్చు, అలాగే ఏపీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూసుకున్న శివప్రకాష్ జీతో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి పొత్తులకు సంబంధించిన క్లారిటీ తీసుకోవటం అలాగే ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుందన్న అంశం మీద కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సౌజన్య. సో మొత్తం మీద ఈ 10వ తేదీలోగా 8 నుంచి 10వ తేదీలోగా బీజేపీతో పోటీ చేసే వ్యవహారం మీద క్లారిటీ రానుంది సౌజన్య. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.